మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. జ్యోతిషాభిమానులకందరికీ నమస్కారం. 2026 మే నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మే మాసం ఈ కన్యా రాశి వారికి ఈ మే మాసం కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే 5 గ్రహాలు ప్రధానంగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. అనగా 40 నుంచి 45% మంచి ఫలితాలకు అవకాశాన్ని పొందగలుగుతారు ఈ కన్యా రాశి వారు. ఈ 2026 మే నెలలో కన్యా రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధగ్రహం ఈ మే నెల 14 వరకు అష్టమములో మేషరాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా మనసావాచ కర్మన త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపార విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలకి ఎటువంటి డోకా లేదు. అయితే పొందినటువంటి ధనాన్ని ఏ రకంగా కాస్త సద్వినియోగం చేసుకోవాలి, భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా నిర్వర్తించాలా, దాన ధర్మాలు చేసి పుణ్యఫలాలు పెంచుకోవాలా అనే విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల 14 వరకు కూడా భాగ్యంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం బాగుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తి అవుతారు. ఈ రకంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కానీ కుటుంబపరమైన విషయాల్లో కానీ సానుకూల వాతావరణం కనిపిస్తుంది కన్యా రాశి వారికి ఈ శుక్రుడు సానుకూలంగా సంచరించడం వల్ల. అయితే షష్టమంలో కుంభరాశిలో రాహు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు. ఈ మే మాసంలో కూడా రాహు షష్టంలోని సంచారం కొనసాగించడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. తప్పనిసరిగా మీ ప్రయత్నాలంతా కూడా సఫలీకృతం అవుతాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు పనిచేస్తున్నారు. ఆ పనిచేసే విధానం వల్ల మీరు లాభాలు అందుకుంటున్నారు. ఏదో ఒకరోజు అవి నీటి గుర్రంలాగా మిమ్మల్ని ముంచేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కన్యా రాశి వారు ఒక్కసారిగా వారు ఆశల నుంచి నిరాశలకు గురవుతారు. నేలకు ఒరిగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ షష్టమ రాహు ఇచ్చేటువంటి మాయజాలం నుంచి బయటపడకపోతే మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా భౌతికంగా ఆలోచించినప్పుడు ఈ మేషరాశి వారికి బుధుడు, శుక్రుడు, రాహువు అనుకూలంగా సంచరిస్తూ ఆర్థికంగా బలపడేటువంటి విధానాన్ని, సంపాదన విషయంలో వీరు మరింతగా సంపాదించుకునేటువంటి పరిస్థితిని కనిపిస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక పరంగా, నైతిక పరంగా మీరు దిగజారిపోతున్నారు అన్న విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా మీకు హెచ్చరిస్తున్నాడు. మరి 2026 మే మాసంలో కన్యా రాశి వారికి ఈ బుధుడు, శుక్రుడు, రాహువు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను ఇస్తున్నప్పటికీ రవి, శుక్రుడు, గురువు, శని, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఆటంకాలని, నిరాశను, ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమములో మేషరాశిలోను, ఆ తర్వాత భాగ్యంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. లేకపోతే మీరు ఆరోగ్యం నుంచి బయటపడి అనారోగ్యవంతులయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలు వస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. కొన్ని సమస్యలు అధికమవుతాయి. ఇటువంటి అష్టమ రవి దోషం వల్ల మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే అధికారులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలోను, అష్టమ భావంలో మేషరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామితో గొడవలకు అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి. జన సహకారం తగ్గిపోతుంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. భూ వివాదాల్లో మీరు చిక్కుకుంటారు. అలాగే కొన్ని కోర్టు వ్యవహారాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే కన్యా రాశి వారికి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు. అవి కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమములో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. ఒక్కోసారి ఈ దశమంలో ఉన్నటువంటి గురువు మీకు కొన్ని మిశ్రమ ఫలితాలని, అనగా కొంత శుభ ఫలితాలు కూడా ఇచ్చే వాతావరణం ఉంది. కుటుంబపరంగా ఒక సంతోషకర వాతావరణాన్ని అందిస్తాడు. విద్యార్థులకి ఒక సందర్భంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పని భారము, కష్టాన్ని ఇచ్చినప్పటికీ దానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. ఒక్కసారి కుటుంబంలో అశాంతిని ప్రసాదిస్తాడు ఈ గురువు. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పని భారం పెంచుతాడు. నష్టాన్ని ప్రసాదిస్తాడు. అలాగే వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది.
ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసిరాదు, ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానం విషయంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట పనులు అధికమవుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు కానీ విపరీతంగా నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పనివారి సహకార లోపం వల్ల కూడా మీరే చాలా పనులు నిర్వర్తించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జీవిత భాగస్వామితో పూర్తిగా మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాములతో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలతో పాటు గొడవలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యయములో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతువు సంచారం కొనసాగుతోంది. షష్టమ రాహు ఇచ్చేటువంటి లాభాల వెంట పరుగుడేటువంటి మిమ్మల్ని ఈ వ్యయములో ఉన్నటువంటి కేతువు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉన్నాడు. నిజాన్ని గ్రహించమని మీకు చెప్తూనే ఉన్నాడు. మీరు నేల మీద సాము చేయకుండా ఊహల్లో బతుకుతూ అవినీతికర కార్యక్రమాల్లో, ధనార్జన కార్యక్రమాల్లో మీరు మునిగిపోవడం వల్ల ఈ కేతువు చెప్పేటువంటి నిజాన్ని మీరు గ్రహించలేకపోయారు. ఈ కేతువు మీకు నిజాన్ని చెప్తున్నాడు, వ్యక్తిగత విషయంలో వాస్తవాన్ని చెప్తున్నాడు. మీరు వైరాగ్య భావాలని అలవర్చుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీరు దైనందిన కార్యక్రమాల నుంచి కాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాల వైపు మొగ్గు చూపాల్సి ఉంటుంది. తీర్థయాత్రలు చేయాల్సి ఉంటుంది, దైవ దర్శనాలు చేయాల్సి ఉంటుంది, భగవంతుని ఆరాధించాల్సి ఉంటుంది. ఈ రకంగా చేస్తూ వాస్తవాన్ని మీరు తెలుసుకొని నిజమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ కేతువు చూపించేటువంటి మార్గం ఏదైతే ఉందో భక్తి మార్గం, అటువైపు వెళ్ళి భగవంతుని పాదాలను మీరు పట్టుకోగలిగితే మీరు మనిషిగా జీవించగలుగుతారు. లేకపోతే ఒక స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిగా సమాజంలో నిందలు పడే పరిస్థితి మీకు ఈ మాసంలో కనిపిస్తుంది. మరి 2026 మే మాసంలో కన్యారాశి వారికి సూర్యుడు, కుజుడు, శని, కేతువులు ప్రధానంగా వ్యతిరేక ఫలితాలను అందిస్తూ హెచ్చరిస్తున్నారు కనుక ఈ గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చేసుకోండి. ఉలువలను పక్షులకు ఆహారంగా అందించండి. అలాగే సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. తమలపాకుల పూజను, సింధూర పూజను, వడమాల పూజను నిర్వర్తించండి. ఇక అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి మంగళవారం రోజు వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. అలాగే అష్టమ రవిదోషం ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్యారాధన చేయండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ ప్రతికూల ఫలితాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2026 మే మాసంలో ఈ కన్యారాశి వారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను, గోధుమలను, అలాగే కందులను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.